వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. ఏపీలో రాజకీయ హింస ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపడితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన దాడులను వివరించారు. 5 ఏళ్లు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు మోపారని గుర్తు చేశారు. వైసీపీ హింసను ప్రేరేపించింది నిజమేనా? కూటమి సర్కారు ప్రతీకార చర్యలకు పాల్పడుతుందా? ఏపీలో శాంతి భద్రతలు రాజకీయాంశంగా ఎందుకు మారాయి? ఇదే అంశం గురించి వాటి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకర పాలన అంటూ రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న ఢిల్లీ చుట్టూ రాజకీయం తిరిగితే ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతకీ రాజకీయ హింసని ప్రేరేపించింది ఏ పార్టీ? ఇదే అంశం అని ఇప్పుడు చర్చించబోతున్నాం. ఈ అంశం చర్చించే మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా ఆశాబిందు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు, వైసీపీ రాష్ట్ర నాయకులు. ముందుగా లక్ష్మణ్ గారు, నమస్తే అండి. లక్ష్మణ్ గారు ఒకసారి మీట్లో ఉన్న ఓకే. ఉప లక్ష్మణ్ గారు, రాష్ట్రంలో ఉప లక్ష్మణ్ గారు ఓకేనా? మీట్లో ఉన్నట్టుంది, మీ వాయిస్ చూసుకోండి ఒకసారి. మీట్లో ఉంది ఓకేనా? ఎవరండి? ఎవరు మాట్లాడాలి? లక్ష్మణ్ గారు మీరేనండి, ఉప లక్ష్మణ్ గారు. మీ వాయిస్ నాకు బ్లింక్ అవుతుంది, మీ వాయిస్ క్లారిటీ లేదు. ఓకే లక్ష్మణ్ గారు, మీకు నా వాయిస్ క్లారిటీగా ఉందా? లేదండి, బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందా? ఓకే. ఆశాబిందు గారు. రహీం గారు చెప్పండి. నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్ ఉందండి. రైట్. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడుల గురించి ఈరోజు అసెంబ్లీలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. అదేవిధంగా నిన్న చూస్తే ఢిల్లీలో జగన్ రాష్ట్రంలో ఈ 50 రోజుల పరిపాలనలో జరిగిన విధ్వంసం అంటూ ఒక పక్క ఫోటోలు వీడియోలు విడుదల చేశారు. ఇంతకీ ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసిన విషయంలో శ్వేతపత్రాలు, ఇటు పక్క ఫోటోలు, వీడియోలు, ఇంతకీ రాజకీయ హింసని ప్రేరేపించింది ఏ పార్టీ అంటారు? ఇంతకీ ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? నమస్తే రహీం గారు, మీకు స్వతంత్ర టీవీకి ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ. జగన్ గారికి పిచ్చి ముదిరింది అన్నట్టు ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేస్తుందండి. ఇందులో డౌట్ ఏం లేదు. ఆయనకి అంతో ఇంతో ఉండేది అనేసి 5 ఏళ్ళు 1 సంవత్సరం చూడంగానే తెలిసిపోయింది ప్రజలందరికీ. 4 ఏళ్లుగా ఏ క్వశ్చన్ చేసినా వాళ్ళని పోలీసులు బాధితుల మీదే కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు, ఆయనతో వెనకాల ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు కానీ, మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా దళితుల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేసిన వాళ్లే. ఒక రౌడీ మూక అంతా కలిసి వెళ్ళి ఢిల్లీలో లేనిపోని అబద్ధాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ ఫ్లాప్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రపంచం మొత్తం చూసిందండి. ఒక రాష్ట్రంలోని ప్రజలే కాదు, దేశం మొత్తం, మీడియా, ప్రజలు, ప్రపంచం మొత్తం ప్రజలు చూశారు. కాబట్టి ఆయనకి ఆఖరికి 11 సీట్లకి పరిమితం చేశారు. ఏ ప్రశ్న వేసినా మళ్ళీ మా మీద కేసులు పెడతారేమో, మేము టీడీపీకి ఓట్లు వేస్తాము, వైసీపీ వేయము అంటే మళ్ళీ ఏమంటారు అనేసి అందరూ సైలెంట్ గా, చాలా ఎలక్షన్ టైంలో ఎలా వచ్చిందంటే అంత బాగా బయటికి వచ్చేసి ప్రతి ఒక్కరు ఇతను గనక జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది, యువత నాశనం అయిపోద్ది, మా జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ అంతా చాలా ఇబ్బందులు గురవుతాము, ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించి మర్చిపోవాల్సిందే అనే ఉద్దేశంతోనే అందరూ బయటకు వచ్చేసి ఓట్లేసి 11 సీట్లకు, ఆఖరికి అందులో కూడా మనం బొటాబొటిని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 11 కూడా సింగిల్ డిజిట్ కి పడాల్సిందండి. ఇప్పటికి కూడా ఆయన ఎందుకు ఓడిపోయాం అనేది ఒక్కటి కూడా ఆయన అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే, హత్యా రాజకీయాలు జరుగుతుంటే ఆయన ప్రశ్నించాల్సింది అసెంబ్లీలకి వెళ్తారు, పోయి వచ్చేస్తున్నారు, కాసేపు ఉన్నారంటే మళ్ళీ ఉండి అక్కడ కదా ప్రశ్నించాల్సింది. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రశ్నించడానికి ఛాన్స్ ఉందా?
అలా ఏం లేదు కదా. ఇదేం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కాదు కదా భజన చేస్తూ నిలబడడానికి. అంతకు ముందు గత 5 ఏళ్లలో అసెంబ్లీ ఎలా ఉందండి? పేపర్లు పట్టుకొని భజన చేసిన సందర్భాలే మనం చూసాం. ఒక్కసారి కూడా ఫలానా మంత్రులు వాళ్ళ శాఖ గురించి కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించింది కానీ ఎప్పుడు మాట్లాడిన సందర్భమే లేదు. ప్రతి ఒక్కరు భజన చేయడమే, జగనన్న ఇంతే, నువ్వు సూపర్ అన్నా, నువ్వు దేవుడు అన్నా, నువ్వు మాకు శాఖ ఇచ్చావన్నా, నువ్వు సూపర్ అన్నా, లేదంటే ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం, వాళ్ళ కుటుంబాలని వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళడం తప్పితే మనం ఎప్పుడు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడినా కూడా ఎప్పుడు వాళ్ళ శాఖలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు మాట్లాడిన సందర్భమే లేదు. ఇప్పుడు బయటికి వచ్చి అబద్ధాలు ఆడతారా? ఎవరండి వాళ్ళని నమ్మడానికి? అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. రాష్ట్రం గురించి ఇప్పటికీ ఎవరికి వైసీపీ నాయకుల్లో రాష్ట్రం బాగుపడాలని ఇప్పటికీ కోరుకోవట్లేదండి. ఎవరు కోరుకోవట్లేదు. నా వరకు బాగున్నామా, నా వరకు ఏమన్నా మంచి జరుగుతుంది మా అంటేనే వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు గత లోకేష్ గారు ఒక ట్విట్టర్ది మీరు చూస్తే నాస్కామ్ కి ఒక ట్విట్టర్, మీరు వైజాగ్ కి రండి, పరిశ్రమలు తీసుకురండి, మేము అన్ని సపోర్ట్ చేస్తామంటే ఒక శరణ్ రెడ్డి అనే ఒక వైసీపీ కుక్కలు, వైసీపీ వాళ్ళు మనుషులుగా ట్రీట్ చేయకూడదండి. వాళ్ళు నిజంగా రాష్ట్రం బాగుపడాలి అనుకునే ఏ వైసీపీ కుక్క అయినా ఇట్లా మాట్లాడారు. వ్యక్తిగతంగా ఎందుకని ఒకటి ఆ శరణ్ రెడ్డి అనే అతను రెడ్డి అని ట్యాగ్ వేసుకొచ్చి నాస్కామ్ కి ట్యాగ్ చేసి మీరు రావద్దు, హీ ఈజ్ లయింగ్, మీరు అబద్ధాలు చెప్తున్నారు, లోకేష్ అనే అతను అబద్ధాలు చెప్తున్నారు, మీరు వచ్చినా వేస్ట్ అనేది ఒక చెత్త వెధవలు తప్పితే రాష్ట్రం బాగు కోసం కోరుకునే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడండి. కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరు మాట్లాడరు. మీరు చెప్పింది వ్యక్తిగతంగా వద్దు. అంటే ఇక్కడ నిన్న ఢిల్లీలో ప్రదర్శించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ 50 రోజుల పరిపాలనలో జరిగినటువంటి కొన్ని హింసలు కానివ్వండి, వైసీపీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద జరిగిన దాడులు కానివ్వండి, ఇవన్నీ ఫేక్ అంటారా, నిజం కాదంటారా? ఒకటండి, ఇప్పుడు మొన్న జరిగింది రషీద్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వైసీపీ నాయకులు ఇద్దరు కొట్టుకున్నారు. దానికి రాజకీయానికి ఏం సంబంధం అండి? ఇదేమన్నా వైసీపీ వాళ్ళదా అధికారంలో ఉండేది? రాజకీయ హత్యలు చేయడానికి వైసీపీ కాదు కదా ఉండేది. జరిగిండేది 4, అందులో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు, ఇంకొకటి వైసీపీ వాళ్ళే కొట్టుకొని చనిపోయిండేది. 3 కూడా టీడీపీ వాళ్ళని హత్య చేసింది వైసీపీ వాళ్ళే. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్న కౌంట్ ఆలోచించగలిగితే ఒక్క క్షణం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు. మీరు చెప్తుంది 4-5 అంటున్నారు. ఒకప్పుడు ఏమన్నారు, మా బాబాయ్ని చంపేశారు, వైసీపీ నిర్వీర్యం చేశారంటే చిన్న లాజిక్ చెప్తున్నా అండి, చిన్న లాజిక్. వాళ్ళ బాబాయ్ను ఎవరినో లేపాల్సిన పని లేదు, జగన్ ని లేపేస్తే చాలు వైసీపీ నిర్వీర్యం అయిపోద్ది, అంతే కదా. సింపుల్ లాజిక్, చిన్న పిల్లల్ని అడిగినా చెప్పగలుగుతారు. ఏం మాట్లాడుతారు ఆయన? మీరు చెప్తున్నది 4-5 వినండి ఆశాబిందు గారు, మీరు చెప్తుంది 3-4 అంటున్నారు, కానీ వాళ్ళు చెప్తున్న సంఖ్య 36 మందిని చంపారంటున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులకు సంబంధించిన ఇళ్ళని 36 మంది చంపారంటున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులకు సంబంధించిన ఒక ఇంటిని దగ్గరుండి ఎమ్మెల్యే ఒక ఇంటిని కూల్చివేసిన సంఘటనలు కానివ్వండి, పార్టీ ఆఫీసులు అక్రమంగా కట్టారంటూ పడేసిన సంఘటనలు కానివ్వండి, ఈ విధంగా 50 రోజుల్లో ఒక రకమైనటువంటి వ్యక్తిగత కక్షపూరితంగా పరిపాలన జరుగుతుందంటూ కూడా కొన్ని ఫోటోలు చూపించారు. ఇటుపక్క 36 హత్యలు, ఇటుపక్క కొన్ని ఏదైతే కార్యకర్తల మీద జరిగిన దాడుల గురించి కూడా పర్టికులర్గా మొత్తం ప్రదర్శించారు అక్కడ. ఇవన్నీ ఏమంటారు సార్? వాళ్ళకి పరిపాలన తెలీదు, వాళ్ళకి తెలిసిందల్లా క్రిమినలిజం, వాళ్ళ మెంటాలిటీ అది. సో ఏ విధంగా వీళ్ళని చెడ్డ పేరు తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని అనే ఉద్దేశంతోనే వాళ్ళు చంపుకొని వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన 2019లో ఆయన అధికారంలోకి రావడం కోసం సొంత బాబాయిని వేసేసుకున్నాడు, అందరి ఎదురుగా జాలి పొంది ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే, నా మీద జాలి పడండి అనే ఉద్దేశంతో వాళ్ళని ఏకంగా వైసీపీ కార్యకర్తలను వాళ్ళని కొట్లాడుకునేలాగా చేసుకుని వాళ్ళు చచ్చిపోతే దాన్ని కూడా వాడుకునే రకం శవం దొరికింది కదా. మనం ఒకటికి ఒక 30 యాడ్ చేసుకుందాం, 3 జరిగితే 30 యాడ్ చేసుకుందాం, 40 యాడ్ చేసుకుంటాం. మీరెవరు అడగండి, నా స్క్రిప్ట్ ఉంది, నేను చెప్తా. అంతవరకు మీరు అడిగితే నేను ఆన్సర్ చేయనండి, నేను చేయను, అంతే. మధ్యలో మాకు ఇబ్బంది అవుతుంది మీరు చెప్తే మా స్క్రిప్ట్ కి. ఓకే ఆశాబిందు గారు, మీరు చెప్పినట్టు
జగన్మోహన్ చెప్పినట్టుగానే రెడ్డి. ఆసిఫ్ గారు మీరు చెప్పినట్టుగానే ఏ వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు హత్య చేశారనేది ముందు తెలిసింది. ఇప్పటికే కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు కూడా ఆ రోజు జరిగిన సంఘటనలు ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి. ఓకే, దాని మీద చర్చిద్దామండి. దీంట్లో వెళ్ళే ముందు ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పండి, ఇవన్నీ రాజకీయ హింసలు అనేవి ఏ పార్టీ ప్రేరేపించింది అనుకోవాలా? 5 ఏళ్లలో వాళ్ళు చేశారంటూ వీళ్ళు కాదు, 50 రోజుల్లో చేసింది వీళ్ళు అంటూ కూడా శ్వేతపత్రాలు పక్క వీడియోలు ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఏ పార్టీ రాజకీయ హింసను ప్రేరేపించింది అనుకోవాలి? అసలు ఇలాంటి సంప్రదాయం ఎలా మొదలైంది అనుకోవాలి? ఏమంటారు? రహీం గారు, గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి జంతర్ మంతర్లో ఏదైతే మరి 45 రోజులుగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో నరమేధం విధ్వంసకాండ ఏదైతే జరిగింది ప్రపంచానికి చాటి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే 8 అతిపెద్ద పార్టీలు ఉన్నాయో 8 అతిపెద్ద పార్టీల అధ్యక్షులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేశారు. వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో జరిగినటువంటి నరమేధాన్ని మేము చూపించాం. అక్కడ ఫ్లెక్సీలు పెట్టాం, అలాగే గ్యాలరీలో వీడియోలో కూడా ప్లే చేసి చూపించడం జరిగింది. ఎవరికంటే ల్యాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? హోమ్ మినిస్టర్ కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా ఉన్నారా? ఇల్లేమన్నా లోకేష్ గారు కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా ఉన్నారా? తెలియదా? ఎవరు విచారణ జరిపించాలి, ఎవరు లిస్టు తెప్పించుకోవాలి, ఎన్ని హత్యలు జరిగాయి అనేది ఎవరిని తీసుకురావాలి లిస్టు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో మీకు పేర్లు ఇవ్వండి. పేర్లు మా వెబ్సైట్లో, మా వైఎస్ఆర్ పార్టీ వెబ్సైట్లో మా పార్టీ దీంట్లో ఉన్నాయి, చూడండి. మీరు చేసిన అనువాదం మొత్తం ప్రతిరోజు కూడా మా పార్టీ ఓన్ వెబ్సైట్లో వాళ్ళ పార్టీ యొక్క ఫేస్బుక్ ప్రతి దాంట్లో కూడా నమోదు చేసి పెట్టాం. మీకు తెలియకపోతే ఒకసారి తిరగేయండి, వాటిని తిరగేసి నమోదు చేసుకోండి ఏ ఊర్లో ఏం జరిగాయి ఏంటనేది. ఇంకోటి రహీం గారు, చాలా పద్ధతిగా నా డిబేట్ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, చాలా దీనిగా మాట్లాడతాను నేను. కానీ ఈ రోజున ఒక ఆశాజ్యోతి గారు లేడీ అయిపోయారు, కానీ వేరే వాళ్ళు అయితే తోలు తీసి తొక్క తీసి నా ఎండగట్టేవాడిని. కానీ తొక్క తీసి నార తీసి ఎండబెడతాం, ఎండల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఎండబెడతాం, ఉప్పు నీళ్ళు జల్లి నానబెడతాం. మరి వెయిట్ చేయండి. ఎవరైతే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే రహీం గారు, మా అధికార ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్ గారు ఆయన ఒక టీవీ డిబేట్ లో, సాక్షి టీవీ డిబేట్ లో ఎప్పుడో జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు. ఈసారి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తప్పించుకోకుండా చేస్తారన్న మాటకి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ఆశాజ్యోతి గారు ఏం మాట్లాడారు? వాళ్ళు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేపేస్తారా అంటే ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఈవిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయాలా లేదా? ఈవిడ మీద కేసు పెట్టాలా లేదా? దాని గురించి మాట్లాడాలి. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్జెక్ట్ మాట్లాడాలా. మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు నోరు మూసుకుని ఉండాలా. ప్రశాంతంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను. మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. చాలా మాట్లాడినారు. నేనేం చెప్తా ఉన్నా అంటే ఈ గడిచిన 45 రోజుల్లో 36 హత్యలు జరిగినాయి, 35 హత్యాయత్నాలు జరిగినాయి, దగ్గర 50 పైన ఆత్మహత్యలు జరిగినాయి, 1050 పైన మా ఆస్తులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో మీద దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ 36 మంది ఎవరనేది పేర్లు ప్రకటించమంటుంది టీడీపీ పార్టీ. లక్ష్మణ్ గారు, రేగడి లక్ష్మణ్ గారు, నేను చెప్పేదండి, మీరు చెప్పిన 36 మంది హత్య ఎవరైతే జరిగారో ఆ పేర్లు ఎందుకు ప్రకటించట్లేదు? నేను అడిచి టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఆ 36 మంది ఎవరో చెప్తే మేము కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మీరు ఎందుకు ప్రకటించట్లేదు ఆ 36 మంది పేర్లు? ప్రతిది కూడా ప్రకటించామండి. మేము అదే చెప్తాను కదా, లిస్ట్ అవుట్ చేసి నిన్న ఢిల్లీలో పెట్టాం. మీకు తెలియలేదా? ప్రతిది కూడా మేము బయటకు ప్రకటించాం.
సాక్షి పేపర్లో వచ్చినాయి. చూడండి ఒకసారి, కళ్ళు పెట్టి మీరు చూడాలా ఎంతమందికి ఎక్కడ ఏమయ్యారో, ఏ విధంగా చనిపోయారు అన్నది. రహీం గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు 3000 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయినాయి ఇప్పటికి. అలాగే వీళ్ళు చేసిన నరమేధానికి వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 14 సంవత్సరాలు సీఎం గా. మీరు రహీం గారు, మీరు నిన్న మాట్లాడిన తర్వాత చెప్పినట్టుగానే నాగార్జున యాదవ్ మీద కేసు పెట్టారంటూ మధ్యలో ఇది తీసుకొచ్చారు ఆ టాపిక్. అదేవిధంగా ఈరోజు శ్వేతపత్రం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఏ నాయకుల మీద ఎన్నెన్ని కేసులు నమోదైనట్టు కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. అవన్నీ 5 ఏళ్లలో జరిగినాయి కదా, అది వ్యక్తిగతం కాదంటారా, ఏమంటారు? రహీం గారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇప్పటి వరకు విడుదల చేశారో వైట్ పేపర్స్ అన్ని కూడా అన్ని అవతవకలు ఉన్నాయి, అన్ని ఫేక్, ఏది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారు ఆ పేపర్లు, అసలు అవి నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు కూడా. ఆవిడ రషీద్ గారి గురించి మాట్లాడారు. ఒక్క నిమిషం అండి రహీం గారు, చెప్పండి. వినుకొండలో జరిగినటువంటి రషీద్ గురించి మాట్లాడారు. రషీద్ అనే అబ్బాయి వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు. జిలాన్ అనే అబ్బాయి గతంలో, ఇప్పుడు కాదండి, అప్పుడెప్పుడో వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీలో 2014లో అనుకుంటా అప్పుడు పనిచేశారు. 2019లో కూడా వాళ్ళ సంబంధం లేదు. 2024 వచ్చేసరికి ఆ జిలాన్ అనే వ్యక్తి టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ అయ్యి ఆ జీవి ఆంజనేయులు ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుపొందాడో వాళ్ళతో చట్టపట్టు వేసుకున్న ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ భార్యకు కూడా కేక్ తినిపించే ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళ టీడీపీ వ్యక్త లేదంటే వైఎస్ఆర్ పార్టీ వ్యక్త? ఈ రోజు నేను 10 సంవత్సరాలకి జనసేన పార్టీలో ఉన్నా. నేను ఒక 4 రోజుల క్రితం నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చా. నన్ను ఇప్పుడు జనసేన పార్టీ లక్ష్మణరావు అంటారా, వైఎస్ఆర్ పార్టీ లక్ష్మణరావు అంటారా? ఏం మాట్లాడతారు మీరు? అదే ఆ రోజు ఏదైతే రషీద్ హత్య జరిగిన, జిలానీ హత్య చేసిన రోజు ఏదైతే ఉందో ఆ టైంలో ఆ హత్య జరిగినప్పుడు ఇవాళ కొన్ని క్లిప్పింగ్స్ విడుదల చేసింది టీడీపీ పార్టీ. అక్కడ దగ్గరలో 2 వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టు, ఆ 2 కార్యకర్తలని అద్దెంకిలో ఒక వైసీపీ నాయకుడు వాళ్ళిద్దరికి ఒక స్టే ఇచ్చి వాళ్ళని కాపాడినట్టు. కాబట్టి ఆ అద్దెంకి సంబంధించిన వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఈ పార్టీకే ఆ 2 కూడా పరారిలో ఉన్నారు. తొందరపడొద్దు, ఎవరెందుకు చేయించారు, ఏ పార్టీ వాళ్ళు చేయించారో తెలుస్తామంటూ కూడా టీడీపీ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియో, ఆ క్లిప్పింగ్స్ ఏం లేదు సార్. రషీద్ గారు, వీళ్ళకి ల్యాండ్ ఆర్డర్ చేత కాదు. ఒక శాతకాన్ని హోమ్ మినిస్ట్రీ చేతిలో, అనిత గారి చేతిలో హోమ్ మినిస్ట్రీ పెట్టారు. సరే, ఆవిడేమైనా చేస్తుందంటే ఆవిడ చేతిలో ఏం లేదు, రబ్బర్ స్టాంపు. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి, లోకేష్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు చెప్తే కానీ అక్కడ చేసేది ఏముండదు. ఇంకా వీళ్ళు చెప్తూ ఉన్నారు సంక్షేమం. ఏంటండి సంక్షేమం? వీళ్ళు దాని గురించి రేగలక్ష్మి గారు మీరు చెప్పినట్టు లేదు, వినండి. సంక్షేమం మీదకి వద్దాము. మీరు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. దాని మీద ఈలోపు మన ఉపలక్ష్మణ్ గారితో ఒకసారి పలకరిద్దాం. ఉపలక్ష్మణ్ గారు చెప్పండి, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి, అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి హత్యా రాజకీయాలు, రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగింది, రాక్షస పాలన సాగిందంటూ కూడా ఏ నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటూ కూడా ఈరోజు చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అటు జగన్ చూస్తే కొన్ని క్లిప్పింగ్స్, కొన్ని వీడియోలు, ఫోటోలు ఈ 50 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసకాండ గురించి మొత్తం అక్కడ జంతర్ మంతర్ దగ్గర విడుదల చేశారు. ఏంది, ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు, ఇది ఎందుకు రాజకీయ నాయకులు నిజంగానే ఇదే సంప్రదాయం కొనసాగుతున్నారా, నిజంగానే అలా కక్షపూరితంగా జరుగుతున్నాయా, ఏమంటారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ముందుగానే మనము విడిపోయి, అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో అంత నష్టం జరిగింది. అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోయాం. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్యాయం జరిగింది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కూడా అన్యాయం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగుతూ వస్తున్నాం. ఇప్పుడు సరే, ప్రజల యొక్క నిర్ణయం మేరకు గెలిచారు, ఎన్డీఏ కూటమి గెలిచింది, 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పరిమితం అయింది. అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ప్రస్తుతం ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదు. అంటే కార్యకర్తలను లేకపోతే నాయకులను రెచ్చగొట్టి
ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుల మీద లేకపోతే కార్యకర్తల మీద దాడులు ఇలాంటివన్నీ కూడా చేస్తే మరి ఇంకా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంటుంది? గత ప్రభుత్వం అలా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా ఒక రాజకీయ కక్షలు ఇవన్నీ జరిగాయనే కదా జనం భయపడిపోయి ఓటేయకుండా వాళ్ళు ఓడించారు. సరే ఇవాళ 36-40 రోజుల్లో ఏం జరిగింది అంటే కొన్ని సంఘటనలు అయితే జరిగాయి, జరగకుండా ఏం పోలేదు. అటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు హత్యలు జరిగాయి, ప్రతిపక్ష పార్టీ మీద కూడా జరిగాయి. అది జరగకుండా ఆపాలి అంటే పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే మీ పని మీరు చెయ్యండి అని వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వగలిగితే తప్ప ఇది కంట్రోల్ కాదు. అలా కాకుండా ఏమైంది, వన్ సైడ్ పోలీసులైనా అధికార పార్టీ ఒక విధంగా న్యాయము, ప్రతిపక్ష పార్టీల విషయంలో ఇంకో విధంగా వ్యవహరిస్తే మాత్రము ఖచ్చితంగా అంటే ఆవేశం కోపాలు వస్తాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకపోతేనో లేకపోతే ఎదురు ప్రశ్న వేసేసి అందుబాటులో పోలీసులు లేకపోతే ఏం చేస్తారు? ఇంకా అరే ఇది అన్యాయంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అని మాట్లాడాల్సి వస్తుంది కదా, ఎవరైనా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, సరే అక్కడ రాష్ట్రం యొక్క పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి అని చెప్పి ధర్నా చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ ధర్నాలు చేసే హక్కు ఉంది. ప్రజా సమస్యల విషయంలో 10 మందికి చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటది, కాదన్నారు. కానీ అంత పెద్ద సీన్ జరిగిందా అన్నది కదా ఇంపార్టెంట్. 36 రోజుల్లో అంత పెద్ద ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసేంత శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితులు ఉన్నాయా అన్నది కూడా ఆలోచించాలి కదా. చిన్న చిన్న విషయాలకు కూడా వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేసి దేశ స్థాయిలో ఫోకస్ కావాలనుకోవడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని అనటం వలన రాష్ట్రం యొక్క పరిస్థితి అంత అధ్వానంగా ఉంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంత అధ్వానంగా లేని పరిస్థితుల్లో ఇప్పుడు రొటీన్ గా దాడులు, రొటీన్ గా గొడవలు అనేవి రాజకీయంగా జరిగేటి వేరు, వ్యక్తిగతంగా జరిగేటి వేరు. ఈ వ్యక్తిగతంగా జరిగేటివి ఎవరు ఆపలేరు. మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంటది. ఎలా ఇప్పుడు ఈ పక్కింట్లో ఉంటారు, లేదా భూమి తగాదాలు ఉంటాయి, ఫ్యాక్షన్ ఉంటుంది, చిన్న చిన్న గొడవలు పడతారు, కోపం వస్తుంది, వాడిని తీసుకొని కర్రతో కొడతాడు, వాడు డమ్మని చేస్తాడు. అది రాజకీయాలకు శాంతి భద్రతలకు ఎలా సంబంధం? అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశాలు. అదే రాజకీయ 2 గ్రూపులు ప్లాన్డ్ గా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి, పోలీసులకు స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇరు వర్గాల మీద దాడులు జరగకుండా వాళ్ళు ఆపగలుగుతారు. గతంలో అలా జరిగేవి. ఏదైనా ఇష్యూ వచ్చిందిరా అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేటట్టున్నారని ఆ ఇళ్ల కాడికి వెళ్ళి మీరు వెళ్ళకండి అని చెప్పి, ఒకవేళ ఏదైనా ఉంటే ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి గొడవలు పడకుండా ఆపేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు ఏమైపోయింది అంటే రాజకీయ నాయకుల ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు. మరి మీరు వెళ్ళకండి అంటే ఆగిపోతారు, మీరు వెళ్ళండి అంటే వెళ్తారు. ఇది ఈ పోలీస్ వ్యవస్థలో కూడా ఇంత మార్పులు రావడము, రాజకీయ నాయకులు లొంగిపోయి పనిచేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. మనం చూసాం కదా, ఒక మంత్రి గారి భార్య ప్రోటోకాల్ ఆమెకు ఉండనే ఉండదు. ఆమె రాయచోటిలో మంత్రి భార్య ఎలా మాట్లాడిందో దానివల్ల డిమారల్ అయిపోతుంది కదా పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలి, డిమారలే చేయకూడదు. ఎందుకంటే సమాజంలో నిత్యం ప్రజలతో ఉంటారు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఆ వ్యవస్థని మన వైపు తిప్పుకుంటున్నాం. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, బదిలీలు చేస్తారు. మనకు అనుకూలంగా ఎవరు వస్తారు, మనకు అనుకూలంగా ఎవరిని తీసుకురావాలి, అలాంటి మన కులస్తుని తెచ్చుకోవాలి, మన సామాజిక వర్గం తెచ్చుకోవాలి, ఈ ఆలోచిస్తారు. ఇది రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎవరు బాగా పనిచేయగలుగుతారు, ఎవరు చెయ్యరు అన్నది చూసుకొని చెయ్యాలి. అవునవును లక్ష్మణ్, ఇప్పుడు ఇరు వర్గాలకు కూడా
అవును, మీరు చెప్పినట్టు అవునే. ఎవరైతే వ్యక్తిగత కారణాలతో దాడులు చేసుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు, ఇది వాస్తవమే. రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాలతో అనేది ఓకే దాన్ని. కాబట్టి మీరు చెప్పినట్టు పోలీసులకు కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ పరిపాలన, వాళ్ళకు ఉన్నటువంటి శాఖల్లో చేయాల్సినటువంటి అధికారాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు పరిపాలించుకునే స్వేచ్ఛ ఇస్తే నిజంగానే ఇలాంటివి జరగవు. సరే, దాని మీద చర్చిద్దామండి, ఇంకా సమయం ఉంది. ఆశాబిందు గారు, ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటూ నిన్న ఢిల్లీలో కొందరు మాజీ మంత్రులు ప్రకటించడం జరిగింది. నిజంగానే రాష్ట్రంలో అక్కడక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఎవరైతే లోకేష్ అన్న సంఘటన, అప్పటి వీడియోలు, అప్పటి ఫోటోలు తీసుకుంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా కొన్ని ఏరియాల్లో వెలిసినాయి. అది అవునన్నా కాదన్నా, నిజంగానే ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదా, ఇలాగే చేయాలని అనుకుంటున్నారా? ఏంది మీ పార్టీ అభిప్రాయం ఏంది? రెడ్ బుక్ రాజ్యాంగం నడవాల్సిందే అంటారా? వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని మీరు ఖండిస్తున్నారు, ఏమంటారు? మీరు చెప్పిన కొద్ది క్వశ్చన్స్ కొంచెం క్లారిటీ లేదు సార్ యాక్చువల్ గా, బట్ ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. ఏదైతే లక్ష్మణరావు గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే అనలిస్ట్ గారు చెప్పిన ప్రకారం, ఇంకా గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థ అన్నది పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లాగే బిహేవ్ చేశారు. గత 5 ఏళ్లలో ఒక చిన్న మాస్క్ కోసం క్వశ్చన్ చేసిన డాక్టర్ సుధాకర్ ని రోడ్లెమ్మళ్ళి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆయన్ని ఎంత హీనంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టి చంపే ప్రయత్నం జరిగిందో మనం చూసాం, ప్రపంచం మొత్తం చూసాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆయన ఎవరండి హత్య చేసింది? ఎవరు హత్య చేసింది? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఏమైంది? ఆయన్ని వెంట పెట్టుకుని తిరిగారే, ఇప్పటికి కూడా వెంట పెట్టుకుని తిరుగుతున్నారు కదా. ఆయన అప్పుడేమైపోయారు? జగన్ గారు ఎందుకు ఆయన్ని అడ్డు చెప్పలేకపోయారు? ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేకపోయారు? ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు? అప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు, వాళ్ళ కార్యకర్త కాదు, లేకపోతే టీడీపీ వ్యక్తి అని నేను అనటల్లా. ఒక సామాన్య వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయం ఏమన్నా ఉందా ఆయనకి? ఒక ముఖ్యమంత్రిగా అన్న కనీసం సరే ఆయనకి ప్రేమ ఉంది. ఎవరైతే హత్యలు చేస్తారో, ఎవరైతే కూనికోలు తింటారో, లేకపోతే ఎవరైతే గంజాయిని లేకపోతే డ్రగ్స్ ని, ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రం మొత్తం పాకిచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఆయన వెనకేసుకో రావటం ఆయనకు అలవాటు. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తే, ఆయనకు వచ్చిందల్లా అదొకటే. కాబట్టి ఎంతున్నా ప్రజల మీద అంతో అక్క చెల్లెమ్మల మీద ఆయనకి ప్రేమ లేదా? డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య గాని, వాళ్ళ తల్లి గాని, ఆ అక్క చెల్లెమ్మల బాధ తెలియలేదా జగన్ కి? ఆయన ఒకరైనా ఎంతమంది దళితుల్ని తోట త్రిమూర్తులు గారు శిరోఖండనం చేస్తే ఆయన ఏమన్నా పక్కన పెట్టేయగలిగారా? దువ్వాడ శ్రీనివాస్ తన కార్యకర్తల్ని తీసుకుని, కొడవల్ని తీసుకుని, కర్రలు తీసుకుని ఎలక్షన్స్ టైంలో కానీ, లోకల్ ఎలక్షన్స్ టైంలో కానీ ఊరెంబడి పట్టుకుని కొంతమందిని పదుల సంఖ్యలో మనుషులు వెనకలేసుకొని తిరిగినప్పుడు అప్పుడు రాలేదా? ఏమైపోయారు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా? ఎక్కడ అడుగడుక్కి శాంతి భద్రతల విఘాతం జరిగింది గత 5 ఏళ్లలో. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది జరగనే లేదు. ఒక్క జగన్ గారు వచ్చినప్పుడే కడప ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రం మొత్తం పాకిచ్చారు. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుంది. విచ్చల విడిగా గంజాయి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. 5 గ్రాములు 10 గ్రాములు దొరికే డ్రగ్స్, 25,000 కేజీల డ్రగ్స్ ఎలా వైజాగ్ లో దొరికింది? దాని గురించి ఏమైనా మాట్లాడగలిగారు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అంటుంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు ప్రూఫ్ చూపెట్టలేకపోయారు? వాళ్ళ బాబాయిని చంపించింది చంద్రబాబు నాయుడు, నా రాసిన రక్త చరిత్ర అని ఇంత పెద్ద పేపర్లలో వేసుకున్నారు వాళ్ళ సాక్షిలో. ఏమైంది? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు? ప్రభుత్వం వాళ్ళదే కాదు. అప్పుడు పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, అదే సాక్షి పత్రిక. అంటే ఇప్పుడు ఏమన్నా అదొక తుక్కు పేపరా? అదొక టిష్యూ పేపరా? సాక్షి అంటే అబద్ధాలు ప్రచురించడం ఒక టిష్యూ పేపర్ లాంటి సాక్షులు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన ఏదైతే అన్నారో లక్ష్మణరావు గారు, మా సాక్షిలో చూసుకోండి 38 మంది పేర్లు ఉన్నాయి, మా వెబ్సైట్ లో చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి? గో అండ్ కంప్లైంట్. మీ కంప్లైంట్ ఇవ్వండి. తీసుకోకపోతే అది జగన్ ప్రభుత్వం కాదండి, మేము తీసుకోము, ఫోన్లు చేస్తాము. పోలీసులు ఇప్పటికీ కొంతమంది ఆ మైండ్ లో ఉండిపోయారు.
పని చేసి బానిసలుగా పని చేసి ఇంకా అలాగే ఉండిపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన పరదాలు వేయటం మానలేదు. కొద్ది రోజులు మీరు చూస్తే నిజంగా మంచిగా పని చేసింటే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరుక్కుంటా పరదాలు కట్టుకుంటా 2-3 కిలోమీటర్ల కోసం హెలికాప్టర్తో తిరిగేవాడు కాదండి. నిజంగా రాష్ట్రం పెత్తందారులు అంటారే, ఎవరు పెత్తందారులు? 2-3 కిలోమీటర్లకి హెలికాప్టర్ తిరిగింది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోమనండి మాట్లాడే ముందు. ఎవరి మీరు చూశారు మాచర్లలో బొండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో మీరు చూశారుగా. దేవినేని ఉమా గారు వాళ్ళంతా కారులో ఉంటే ఇంత పెద్ద కర్ర తీసుకొని మిర్రర్లో నుంచి లోపలికి కొట్టింది ఎవరండి? కారులో మీడియాలోకి రాలేదా? కళ్ళు మూసుకుపోయారా? ఎవరండి అబద్ధాలు ప్రచురించేది? బూతులు మాట్లాడేది ఎవరండి? గత 5 ఏళ్లలో బూతులు అన్నది ఒక రాజకీయ హక్కులాగా మాట్లాడుకున్నది మన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కార్యకర్తలు. ఎవరి మీద ఏమేం మాట్లాడారో, వాళ్ళు ఎలా తయారయ్యారంటే మీరు నమ్ముతారు లేదు, 30 ఏళ్ళు మాదే. ఇంకా ఓటు గురించి మర్చిపోయారు. ఎలక్షన్స్ 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయన్న విషయం మర్చిపోయి ఓకే ఆశబిందు గారు 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు, 5 ఏళ్లలో మీరు చెప్పిన అరాచకాలు, మీరు చెప్పినన్ని కూడా అది అందరికీ మీడియా ముఖంగా తెలిసిన కొన్ని, మీరు చెప్పిన కొన్ని, జరగని కొన్ని అవన్నీ ఉన్నాయి. వాళ్ళు రేగడి లక్ష్మణ్ గారిని అడుగుదాం. ఏమంటే రేగడి లక్ష్మణరావు గారు, ఇప్పటి వరకు ఆశాబిందు గారు చెప్పినన్ని డాక్టర్ సుధాకర్ సంబంధించిన కానివ్వండి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానివ్వండి, ఇలా జరిగిన ఎన్నో సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఆశాబిందు గారు చెప్పినవన్నీ కూడా ఏమంటారు దీని మీద మీరు? రహీం గారు, ఇప్పుడు ఆశా గారు చెప్పినవి లేదా టీడీపీ నాయకులు చెప్పినవి ఇవన్నీ కానీ పొలిటికల్ కి సంబంధించి పొలిటికల్ హత్యలు అంటారా? ఈ రోజున డాక్టర్ సుధాకర్ అది ఏదైతే ఉందో విషయం పొలిటికల్, ఆయన ఏమైనా పాలిటిక్స్ లో ఉన్నాడా? ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా. ఆగండి ఒక నిమిషం ఆగండి. ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన మాస్కులు లేవు ఆ టైంలో అన్న విషయం మాట్లాడారు. ఆయన టీడీపీ వాళ్ళు వాడుకున్నారు. టీడీపీ నాయకులందరూ కూడా ఆయనతో రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లి ఆయనతో లేనిపోనాన్ని అలిగేషన్ చేపించి లాస్ట్ కి ఏమైంది అనేది మనం అందరం చూసాం. ఏమనంటే కనీసం డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎందుకు పరామర్శించలా? ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీ బాధ్యత కదా. ఎక్కడికి ఏ ఇబ్బంది వచ్చినా వెళ్ళి కలిసి వాళ్ళ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా. ఎందుకు ఆ వ్యక్తిని కలవలేదు? దళితుడనే కదా వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళలేదు. అదే ఒక కమ్మోడు చచ్చిపోతే వెళ్తారు కదా, అదే ఒక కమ్మోడిని కొట్టేస్తే వెళ్తారు కదా. ఏంటిది మీరు మాట్లాడతారు? ఒక దళితులకి జరిగింది మీరు అల్లా, అదే మళ్ళీ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనంతబాబు విషయంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య భర్తలకు ఉన్నటువంటి గొడవల్లో ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్య అనే వ్యక్తి మెయిన్ ఫ్యాక్టరీగా నిలబడ్డారు. వాళ్ళ కుటుంబ కలహాల్లో కొన్ని లేనిపోనివి అక్కడ ఇక్కడ ఇద్దరి మధ్య చెప్తూ ఉన్నాడు కారణంతో ఆయన చంపాడని ఎక్కడ కోర్టు కూడా నిబంధించలేదే, ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అనంతబాబు చంపాడైనా ఎక్కడ కూడా కోర్టు కూడా చెప్పలేదే. ఆయన ఒక నిమిషం ఆగండి. ఆయన్ని అరెస్ట్ చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు, ఆయన బెయిల్ మీద వచ్చారు. మీరు చెప్పినన్నిటికీ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఉండండి ఆశాబిందు గారు, ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఆశాబిందు గారు, మీ దగ్గరకు వస్తారు. మీరు చెప్పండి చెప్పండి. ఇప్పుడు జరిగింది అది ఏంటండి? అది పొలిటికల్ హత్య కాదే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే. లేకపోతే అనంతబాబు ఆ డ్రైవర్ని చంపిస్తే ఎమ్మెల్యే అయిపోతాడో లేకపోతే ఇంక మినిస్టర్ అయిపోతాడని చెప్పలేదే. వాళ్ళ యొక్క ఇంటి గొడవల్లో తలదూర్చాడు. సంథింగ్ కాదు, ఇంటి గొడవల్లో మెయిన్ ఫ్యాక్టరీగా ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. అది ఈ వ్యక్తి ఏంటనేది ఆ మనుషులు చంపారా, ఆ అనుచరులు చంపారా, అనంతబాబు చంపాడనే విషయం కోర్టు తేల్చలా. అది నడుస్తూ ఉంది కేసు, అది ఆరోపణే కదా నడుస్తూ ఉంది. ఓకే, మన డ్రైవర్ సుబ్రహ్మణ్య కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇగో ఈ 1,00,000, 2,00,000 ఏమైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏమైనా సాయం చేశారా? ఏమైనా వాదార్చారా? లేదా దళితుల మీద చాలా మంది దాడులు జరిగింది అంటారు. ఈ దళితుల ఇంట్లోకి వెళ్ళి ఎవరికి ఈ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సహకరించారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఎవడు పుట్టాలనుకుంటారో దళితుల్లో, ఎవడు ఎస్ఓ కులంలో పుట్టాలనుకుంటారని గొప్ప నాయకులు కదా చంద్రబాబు నాయుడు.
దళితుల మీద వివక్ష ఉంటుందని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కదా. ఏం మాట్లాడతారు దళితుల గురించి వీళ్ళు? ఒకటే చెప్తున్నారు రహీం గారు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు ఉన్నారో ట్రాక్ మారిపోతుంది. రేడి లక్ష్మి గారు మీరు చెప్పేదంతా పరామర్శించే విషయంలో లేకపోతే క్యాస్ట్ విషయంలో వెళ్ళిపోతుంది. అవన్నీ అప్పుడు జరిగినాయే లేదా, అవి జరిగితే దాని పార్టీ టీడీపీ చెప్పినట్టు అవన్నీ జరిగినాయా లేదా అనే దాని గురించి క్లారిటీ మాట్లాడండి. ఒక్క నిమిషం సార్ రహీం గారు, చెప్పండి. అవన్నీ జరిగినాయి, వీళ్ళు రాజకీయంగా వాడుకున్నారు. టీడీపీ నాయకులు కూటమి రాజకీయంగా వాడుకున్నారు. సరే, రాజకీయంగా వాడుకున్నారు, రాజకీయంగానే వాడుకున్నారు. మళ్ళీ అప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది? అమర్నాథ్ గురించి అన్నారు. లాండ్ ఆర్డర్ ఏమైంది? మీ హయాంలో లాండ్ ఆర్డర్ ఏమైంది? రహీం గారు చెప్పండి. ఏదో క్వశ్చన్ వేశారు మీరు. ఓకే, అదంతా టీడీపీ వాడుకుంది అంటున్నారు. ఓకే, మీరు చెప్పినట్టుగానే రాజకీయంగా వాడుకున్నారు. రహీం గారు నేనేమంటానంటే, అలాగే మైనార్టీ కుటుంబంలో అబ్దుల్ సలీం కూడా అలాగే రాజకీయంగా వాడుకున్నారు. అలాగే అమర్నాథ్ అనే ఒక బీసీ కుర్రాడు వాళ్ళక్కని ఎవరో వేధిస్తున్నారు, నువ్వు వేధించకుండా ఆ కుర్రాడిని అంటే ఆ కుర్రాడిని పెట్రోల్ పోస్ట్ తగలెట్టేస్తే ఆ పార్టీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, ఆ స్థానిక ఎమ్మెల్యే చెప్పారా? వాళ్ళ గొడవలు. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం కదా, వాళ్ళ మధ్యన ఏముందో నాతో ఆ పిల్లోడు లవ్ చేసుకున్నారేమో ఎవరికి తెలుసు అక్కడ ఏం జరిగిందనేది. సరే, ఈ పార్టీ రాజకీయం చేయకూడదండి. యాక్సిడెంట్లుగా జరిగిందా? రేగి లక్ష్మణ్ గారు, ఈ పార్టీ ఆఫీస్ మీద దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, కార్లని అద్దాలు పగలగొట్టడాలు, ఇవన్నీ ఎలా జరిగినవి సార్? ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా. ఇదే బుద్ధ వెంకన్న సెక్స్ ర్యాకెట్ తెలీదా? బుద్ధ వెంకన్న కాల్మనీ వ్యవహారం తెలీదా? బుద్ధ వెంకన్న, నేను విజయవాడలో ఉన్నా, నాకు తెలుసు బుద్ధ వెంకన్న ఎన్ని చేశాడో, ఎంతమంది ఆడపిల్లలు నాశనం అయిపోయారో, ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారో ఈ కాల్మనీలో. ఆయన మాట్లాడకుండా అంటే ఒకసారి కొడాలని తెలుసుకున్నారా, అడ్రస్ నువ్వు చెప్పని చెప్పి ఆయన మీదకి వెళ్ళాడు. ఒకసారి ఏమో ఆయనకి నచ్చినట్టుగా ఎలాగా మీ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు కూడా అధికార పక్షం వాళ్ళని రచ్చగొట్టి తెలుసుకుందాం, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సార్, ఓకే అయ్యి నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటే మీరు చెప్పినట్టు అవన్నీ జరిగినవన్నీ రాజకీయంగా వాడుకున్నారే కానీ అది రాజకీయ ఉద్దేశంతో చేయలేదంటారు. ఆశబిందు గారు, మీరు చెప్పండి. ఇవన్నీ కూడా సుధాకర్ కానివ్వండి, సుబ్రహ్మణ్యం కానివ్వండి, రేగి లక్ష్మి గారు చెప్పినట్టు కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయి అంటున్నారు. రాజకీయ హత్యలైతేనే మీరు మాట్లాడండి, లేదంటే లేదనే ఉద్దేశం వైసీపీ వాళ్లకు ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళు అలాగే మాట్లాడాలి అనే ఉద్దేశం. మేమెప్పుడు రాజకీయ హత్యల గురించి మేము మాట్లాడలేదు. అందరూ సామాన్య ప్రజలే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద అరెస్ట్ చేశారు. ఏం చేశారు అరెస్ట్ గురించి? ఏం మాట్లాడారు? ఒక కేసు, దాని గురించి ప్రూఫ్స్ లేవు. ఎవరైతే 37 అనే నంబర్ లో వేసి ఆయన్ని ఫస్ట్ అరెస్ట్ చేసింది ఎవరండి? ఎందుకు అరెస్ట్ చేశారు? వేర్ ఆర్ ద ప్రూఫ్స్? దాని గురించి మాట్లాడమంటే రాదు. డాక్టర్ సుధాకర్ రాజకీయ హత్య అంటే రాజకీయ హత్య అయితేనే మేము మాట్లాడాలి. మరి అప్పట్లో ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు లక్ష్మణ్ గారు? అంటే ఇప్పుడు మేము వెళ్ళి ఆయన దళితుడు కాబట్టి ఏమన్నా అంటే కమ్మకులు అబద్ధాలకి వీళ్ళకి అలవాటు. బ్రాండ్ అంబాసిడర్స్ అండి వైసీపీ కార్యకర్త, బ్రాండ్ అంబాసిడర్స్. నిజాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన తలలు 1000 ముక్కలు అవుతుందనే ఉద్దేశంతో ఏమో రోజు అబద్ధాలే మాట్లాడాలి, నిజాలు మాట్లాడకూడదు అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళది ఇది చేసుకున్నారంటే మరి ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నారా లేదా? అరెస్ట్ అయ్యారా లేదా? బెయిల్లో ఉన్నారా లేదా? ఆయన ఎందుకు పక్కన పెట్టలేదు? రాజీనామా ఎందుకు చేయలేదు? ఆయన కారులో నుంచి కదా వెళ్ళి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసి ఆ మాత్రం తెలియట్లేదా? ఇది సాక్షి పేపర్లు చదవటం కాదు కావాల్సింది, అన్ని చూడాలి, నిజాలు తెలుసుకోవాలి. అది ఎవరైనా సరే, అది ప్రతిపక్షం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే వైసీపీ ఎవరైనా కావచ్చు. అదే ఆశబిందు గారు రేగి లక్ష్మణ్ గారు కూడా అదేమంటున్నారంటే, ఓకే అంత అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆయన పరామర్శించే బాధ్యత లేదా అంటూ కూడా ఒక మాట అంటున్నారు. నేను అదే చెప్తున్నాను రహీం గారు, మేము వెళ్ళి ప్రతి ఒక్కరిని, ఎవరు డాక్టర్ సుధాకర్ వాళ్ళ మదర్ మాట్లాడండి లక్ష్మణ్ గారు, మీరు ఉండండి, మీరే మాట్లాడండి. రహీం గారు ఒక క్వశ్చన్ నాది, చెప్పండి ఆశబిందు గారు.
ఒక్క నిమిషం ఆశా గారు మీరే మాట్లాడండి. ఒక క్వశ్చన్ నాది. ఆశాబిందు గారు, ఒక్క నిమిషం మనం అది వెయిట్ ఆశాబిందు గారు చేయండి, ఒక్క నిమిషం మీరే ఉండండి. ఏదో మాట్లాడండి. రేగడి లక్ష్మి గారు చెప్తారండి, చెప్పండి. ఆ, రహీం గారు బాగానే ఆవిడ చెప్తా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 50 రోజులు జైల్లో ఉంటే ఎంతో మంది వాళ్ళ లెక్క చెప్పారు, ఎంతో మంది చనిపోయారని. చనిపోతే ఎక్కడ లేదంటే ప్రేమ వచ్చేసింది వాళ్ళకి. మనిషికి 1 లక్ష రూపాయలు 50 రూపాయలు 50,000 తీసుకెళ్లి భువనేశ్వర్ గారు వాళ్ళకి ఒక రాజకీయంగా సవరాజకీయాలు చేసింది ఎవరు అంటే మీ గురించి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి సవరాజకీయాలు చేస్తారు మీరు. కానీ దళితులు చచ్చిపోతే మాత్రం అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు పరామర్శించరు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమో లోకేష్ గారి కోసమో లేదా భువనేశ్వర్ కోసం చచ్చిపోతే మాత్రం డబ్బులతో సంచులట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తారు. దీన్ని మాత్రం సవరాజకీయాలుగా వాడుకోవచ్చు. సవరాజకీయాలు చేస్తున్నవారు మీరు కదా, సవరాజకీయాలు చేస్తున్నవారు మామూలు తప్పి పార్టీని లోపలి రేగడి లక్ష్మణ్ గారు సవరాజకీయం చేస్తున్నారు. పిల్లనిచ్చిన మామూలు చంపి రేగడి లక్ష్మణ్ గారు పిల్లనిచ్చిన మామూలు చంపి సవరాజకీయం చేస్తున్నారు. పిల్లనిచ్చిన మామూలు చంపి పార్టీలో లాక్కొని రేగడి లక్ష్మణ్ గారు, రేగడి లక్ష్మణ్ గారు కొన్ని సామాజిక వర్గాల్ని పరామర్శించడం, కొన్ని సామాజిక వర్గాల్ని పరామర్శించుకోవటం అనేది ఇది 10 మంది అన్నాం. ఓకే. చాలా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది రహీం గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఓకే, నా ఓకే. ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనార్టీలని చాలా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఓకే సార్, దాని మీద మాట్లాడదాం. రేగడి లక్ష్మణ్ గారు మీరు ఉండండి. ఆశాబిందు గారు ఒక్క నిమిషం. శిరోమండనం చేస్తే ఆశాబిందు గారు ఒక్క నిమిషం. వెనక పెట్టుకొని తిరుగుతాడు. ఆశాబిందు గారు ఒక్క నిమిషం ఉండండి. ఆశాబిందు గారు ఒక్క నిమిషం. మీరు లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మణ్ గారు అవన్నీ చదువుతామండి. ఒక నిమిషం లైన్లో ఉండండి. మాట్లాడతారు. ఒక్క నిమిషం రహీం గారు. లేదు మీరు ఉండండి. లక్ష్మణ్ గారు ఉండండి. ఇప్పటికే మీరు చాలా సమయం తీసుకున్నారు. ఆశాబిందు గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మణ్ గారు, నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే ధర్నా జరిగిందో, ఉపలక్ష్మణ్ గారు ఉండండి, ఈ ఒక మాట వినండి. నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా గురించి చెప్పుకుంటే దాదాపుగా జాతీయ మీడియా మొత్తం అంటే దేశవ్యాప్తంగా తెలియజేయడానికి జగన్ చేసిన ధర్నా విషయంలో జగన్ సక్సెస్ అయ్యారంటారా? ఇలాంటి ధర్నాలు చేయటం వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు ఏమైనా విఘాతం కలిగిద్దంటారా? ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రచారం చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయండి? రావు. ఇప్పుడు 1-2 ఇన్సిడెంట్ జరిగాయి అనుకోండి, ఢిల్లీలో వెళ్ళాల్సిన అవసరం లేదు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయొచ్చు, లేదంటే సీఎం ఇంటి దగ్గర కూడా చేయొచ్చు, లేకపోతే గవర్నర్ బంగ్లా దగ్గర చేయొచ్చు. అది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు లేదా వైఎస్ఆర్సీపీ మీద దాడులు జరిగినా మర్డర్లు జరిగినా కూడా దాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి, కాదని ఎవరన్నారు. కానీ ఆయన అప్పుడు ప్రభుత్వం వచ్చి 42 రోజులు కాలేదు, ఢిల్లీకి వెళ్ళిపోయి ఇక్కడ ఏదో అంత జరిగిపోతున్నది, రాష్ట్రపతి పాలన పెట్టాలా అని ఒకరు, ఇంకా శాంతి భద్రతలు లేవు అని చెప్పి కొందరు ఇలా మాట్లాడటం వలన ఒక రకంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ కూడా డౌన్ చేయడమే కదా. అది ఒక రాష్ట్ర ప్రజలుగా అలా చేయకూడదు. ఓకే, శృతి మించితే రాష్ట్రపతిని కలవచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు, ఎవరే కాదని ఎవరేమో అనరు. ఇప్పుడు ఏమంటే అక్కడ అవకాశవాద, ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీల వాళ్ళు అక్కడికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకు వచ్చి వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు విన్నాం కదా. ఏదో అన్యాయం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా అండగా ఉంటాము అంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైపోయింది ఇక్కడ అన్యాయం జరగడానికి? అతని కార్యక్రమాలన్నీ ప్రతిపక్ష నాయకుడుగా ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, వెళ్తున్నాడు, పులందరూ వెళ్తున్నాడు. ఎక్కడేమీ ఇబ్బందికర పరిస్థితులు పోలీసులు ఏమీ ఎక్కడ అడ్డంకులు పెట్టడం లేదు కదా. మరి అంత తీవ్రమైన పరిస్థితులు అయితే లేవు. ఓకే, కూడా ఉండకూడదని కోరుకోవాలా, దాడులు జరగకూడదని కోరుకోవాలా. సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చివరిలో నేను విన్నాను ఆయన మాట్లాడేది అంతా కూడా. చివరిలో ఏం చెప్తున్నాడు అంటే శాంతి భద్రతల విషయంలో మేము రాజీ పడము, మాకు కక్ష సాధింపు ధోరణి లేదు. ఈ విషయంలో మన పార్టీ అంటే ఆయన పార్టీ వాళ్ళు అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా సమన్వయం పాటించాలి, ఎవరు కూడా దౌర్జన్యాలు ప్రోత్సహించకండి,
రాష్ట్రాన్ని ప్రశాంతంగా తీసుకెళ్దాం ముందుకు, నేరరహిత మన రాష్ట్రంగా అందరం ఉండాలంటూ కలిసి కూడా ఉందామని చెప్పి ఆయన పిలిపించాడు. అవును అవును అయితే పిలిపిస్తానే సరిపోదు, దాన్ని అమల్లోకి తీసుకురావాలి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మళ్ళీ ఒక సెషన్ లో సంపూర్ణంగా దీన్ని నిర్ణయించి కొన్ని విధి విధానాలు నిర్ణయిద్దాము అన్నాడు. రైట్. ఇది ఒక మంచి పరిణామం. అవును ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో జరిగిపోతుందంటే అనుకోని సంఘటనలు జరిగిపోయాయి, ఓకే. ఇంకా తిరిగి జరగకుండా ఉండటానికి సహకరించాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలి. అవును. రాష్ట్రంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పదంలోకి మీరు కూడా సహకరించండి. కానీ అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా ప్రశ్నించండి. ఎవరు వద్దంటారు? దాన్ని ఎవరు వద్దంటారు? అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు ఎవరన్నా? లేదు, ప్రశ్నించాల్సిందే. అందువలన ఈ కొన్ని పద్ధతులు ఇరు వర్గాలు కూడా, అంటే అట్లా ఎన్డీఏ కూటమి రాజకీయ పక్షాలు కూడా మాకు అధికారం ఉంది కదా, మా ఇష్టం వచ్చేట్టు మేము వ్యవహరిస్తామని వాళ్ళు కూడా వెళ్ళకూడదు. అలాగే లేనిపోని చిన్న చిన్న విషయాలు పేద అంశాలు చేసి భూతద్దంలో చూపించి ప్రజల మన్నన పొందాలని అనుకుంటే ఇవాళ ప్రజలు అంత తెలివి తక్కువగా ఏం లేరు, అన్ని అర్థం చేసుకుంటున్నారు. ఏ టైంలో ఏం జరిగినాయి, గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడేం జరుగుతున్నాయి, జరగబోయే పరిస్థితులు అన్ని అంచనా వేస్తారు. అంత సులభంగా. అవును లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టే అసెంబ్లీలో చంద్రబాబు చెప్పినట్టుగానే నిజంగానే ఆచరణలో కూడా అలాగే చూపిస్తే నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండిద్దండి. మాట్లాడదాం, దాని మీద మాట్లాడదాం. రేగిడి లక్ష్మణరావు గారు, శ్వేతపత్రం అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో ఏదైతే ఐదేళ్లలో జరిగిన అరాచకాలు సంబంధించిన విషయంలో చెప్పేటప్పుడు ఎవరెవరు టీడీపీ నాయకుల మీద ఏ విధంగా వ్యక్తిగతంగా కేసులు పెట్టారంటూ కూడా జేసీ ప్రభాకర్ మీద 66, చింతమనేని ప్రభాకర్ మీద 48, పులిపర్తి నాని మీద 31, దేవినేని ఉమా మీద 27, నిమ్మల రామనాయుడు 20, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 19, చంద్రబాబు మీద 17, లోకేష్ మీద 17, జీవి ఆంజనేయులు 17, పరిటాల శ్రీరామ్ 15, అచ్చెన్నాయుడుపై 12 కేసులు నమోదు చేశారు. ఏమంటారు దీని మీద? సార్ ఆ రకం చూసుకుంటే వాళ్ళకి మించి ట్రాక్ రికార్డ్ మాదే. మా నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో 2014, 2019 నుంచి ఒక లిస్ట్ తీయమని చెప్పండి. మీ శ్వేతపత్రాలు అక్కడ రిలీజ్ చేయాల. మేము 2019 నుంచి 2024 వరకు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం మీద అవకతవకల పైన కానీ, అలాగే ఈ యొక్క ఏదైతే క్రైమ్ పైన కానీ ఎక్కడ కూడా మేము మరి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు పరిపాలనలో ఒక్కొక్క మార్కు ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏంటంటే ఆయన ప్రజలకు మనం హామీలు ఇచ్చాం, సంక్షేమ డెవలప్మెంట్ వైపు ఆయన చూసుకున్నారు. ప్రజలకు మనం మంచి చేస్తే మనం కోటేస్తారనే విధానంతో, ప్రజలకు మనం మంచి చేస్తే ప్రజలు మన వైపు ఉంటారనే విధానంతో ఆయన వెళ్ళారు. ఎక్కడ కూడా ఈ విధానాన్ని ఎక్కడ కూడా కొనసాగించలేదు. ఆ యొక్క పాలసీని ఇదవల. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఇదిగో ఇన్ని కేసులు మా మీద పెట్టారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇగో ఇన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పులు తెచ్చారని వీళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. ఇగో పోలవరం అవ్వదు, ఇదిగో అమరావతి కట్టడానికి అవ్వదు. అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ని వాళ్ళ మైండ్ సెట్ కు అనుకూలంగా తయారు చేసే విధానం. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఏంటి, నిజాలా కదా అని ప్రజల్లో ఇదివరకు ఉన్నటువంటి అపోహ. అంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినంత మాత్రాన అవే నిజం, అవే మ్యాండేటరీ అనుకోవడం పొరపాటు. నేనే ఉంటానంటే రహీం గారు, అంటే శ్వేతపత్రాల గురించి మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి నిజంగానే రాష్ట్రంలో 50 రోజుల్లో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేంత పరిస్థితులు ఉన్నాయంటారా ఆంధ్రాలో? డెఫినెట్గా ఎందుకన్నా అంటే మేము 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 40 రోజుల్లో 50 రోజుల్లో ఎప్పుడు ఇంత నరమేధం జరగలేదండి. వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ పేర్లు చెప్పండి. ఇప్పుడు మేము 36 మంది పేర్లు మమ్మల్ని అడిగారు కదా, మా హయాంలో ఒక పేర్లు చెప్పండి. ఏం పేర్లు చెప్తారు తెలుసా? ఆ యొక్క డాక్టర్ సుధాకర్, ఈ యొక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం, లేదా అలా అబ్దుల్ సలాము, లేదంటే అమర్నాథ్, ఈ 4 పేర్లు తప్ప ఇంక పేర్లు తెలియ వాళ్ళకి. ఇవే పేర్లు చెప్తారు. 5 సంవత్సరాల నుంచి ఇవే పేర్లు వాళ్ళ దగ్గర లిస్టు. అంత నరమేధం జరిగితే పేర్లు చెప్పాలి కదా. ఒకటే చెప్తున్నారు రహీం గారు, అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. అబద్ధాలు చెప్పడం వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎల్లో మీడియాతో బాగా ప్రచారం చేస్తారు. అదే నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్నా ఏదైతే ఉందో అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఆ ఎల్లో మీడియా పాపకి ప్రపంచం బద్దలైపోయేటట్టుగా ప్రచారం చేసేవారు. మాకు అటువంటి ప్రచారం మేము చేయాల. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజున ఆశా చౌదరి గారు ఏమో మాట్లాడుతున్నారు, ఆశా గారు ఒకటే చెప్తా ఉన్నా,
ఏవిఎం ప్రొడక్షన్ పేరు మనం విన్నామండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ప్రొడక్షన్ ద్వారా మరి వచ్చినటువంటి ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూటీ సీఎం. ఎందుకంటేనంటే సాక్షాత్ ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఏమని రాశారు? ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ 79 ఎంపీలు ట్యాంపరింగ్ ద్వారా గెలిచి ఎన్డీఏ కూటమికి గెలుపులో ప్రాధాన్యత వచ్చింది. మరి ఒడిశాలో 18, అక్కడ చూస్తే మహారాష్ట్రలో 10, తమిళనాడులో 10, అలాగే ఆంధ్రప్రదేశ్లో 21 అని వాళ్ళే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. అంటే దానికి అర్థం ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ద్వారానే వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజలు ఓట్లు వేయడం ద్వారా కాదు. మేము ఎక్కడికి వెళ్ళా అయ్యా మీకు ఓట్లు వేసాం, మా ఓట్లు ఏమైనాయి అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు సర్వే చేయండి కావాలంటే. మాకు 40% ఓట్లు రావడం కరెక్టే, కానీ 40% కన్నా 50% ఓట్లు మాకు వచ్చింది. 40% ఓట్లు రేగడి లక్ష్మణ్ గారు మీకు 151 వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ డైవర్ట్ అవుతుంది. రేగడి లక్ష్మణ్ గారు వద్దు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈవీఎంల టాపిక్ మళ్ళీ ఇంకో డిబేట్ పెట్టుకుందాము. ఎందుకంటే మీకు 151 వచ్చినప్పుడు కూడా ఇదే కామెంట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. ఆశాబిందు గారు వెనక చెప్పండి, రెడ్ బుక్ గురించి పదే ప్రస్తావన ఢిల్లీ వరకు వెళ్ళింది. నిజంగానే రెడ్ బుక్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా పదే నిన్న జంత్రమంత్రులు జరిగింది. ఆంధ్రాలో కూడా చాలాసార్లు చాలా మీటింగ్లో వైసీపీ మీటింగ్లు ఇవే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా రెడ్ బుక్ ఉన్నటువంటి ఫోటోలు హోర్డింగ్లు పెట్టడం కూడా జరిగింది అంటున్నారు లోకేష్ ఫోటోలు. ఏమంటారు దీని మీద? రెడ్ బుక్ ది ఇప్పటికిప్పుడు ఆయన అనుకోని ఉంటే ఈ పాటికి ఎవరు ఉండరు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అంటే కనీసం కేసులన్నా వేసేవాళ్ళు. కొడాలి నాన్న గారి మీద, రోజా గారి మీద, వల్లభనేని వంశీ గారి మీద, జగన్ గారి మీద ఇంకా చాలా వేయాలి అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతోనే ఆయన అన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే అంటున్నారో ఆయన లక్ష్మణరావు గారు, ఈ నలుగురు గురించి పేర్లే వస్తున్నాయి అంటే కోకొల్లలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక్కటి కాదు. చెప్పండి, లక్ష్మణ్ గారు ఉండండి, మాట్లాడివ్వండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్ ఒక బహిరంగ సభ పెడితే ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళ ఇల్లు కూల్చడానికి వెళ్ళిన సందర్భం మనం చూడలేదా? ఏంటంటే జరిగింది అది మనం చూడలేదా? ఏమనంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం 4 గంటలు కోకళ్ళు ఉన్నాయి, అడుగడికి చెప్పండి. నేను అదే చెప్తున్నా. మీరు చెప్పింది 34 కమ్మ ఎస్పీలు వాళ్ళు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు అనేసి ఏదైతే 2019లో ఢిల్లీకి వెళ్ళి మాట్లాడారో అన్ని అబద్ధాలు అనేసి తర్వాత తెలిసింది ప్రజలందరూ. అప్పుడు అందరు నిజమని నమ్మారు, ఇప్పుడు ఎవరు నమ్మే స్థితిలో లేరు. మీరు చెప్పినంత మాత్రాన నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరు గెలిచేంత స్థాయి అంతా మీరు ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి? మీ 133 గెలిచేంత స్థాయి మీద అయితే ఒంటరికి ఎందుకు పోటీ చేయాలి? జనసేన పార్టీ ఎందుకు ఒంటరికి పోటీ చేయాలా? బీజేపీ పార్టీ ఎందుకు ఒంటరికి పోటీ చేయాలా? ఎవరు చెప్తారు? లక్ష్మణ్ గారు రాజకీయ పార్టీల తర్వాత అనేక ప్రయోజనాలు ఉంటాయి, పొత్తులు ఉంటాయి. గెలుపోవటం టాపిక్ కాదు ఇక్కడ జరుగుతున్న నేరాల ఘోరాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఉప్ప లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా రెండు పార్టీల వైపు నుంచి 2014 నుంచి 2024 వరకు మీ పార్టీ హయాంలో ఇది జరిగిందంటే మీ పార్టీ హయాంలో ఇది జరిగింది కాదు, రాజకీయంగా అంటే కాదు, వ్యక్తిగతంగా ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి జరగటం అనేది, అరాచకాలు అనేవి ఎంతవరకు సోబంటారు? ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపటం అనేది బయటికి చట్టం తన పని చేసుకోపోతుంది అన్నప్పటికీ కూడా వెనక జరుగుతున్నటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? కాదండి, ఉప్ప లక్ష్మణ్ గారండి. ఏంటి నేనా? ఉప్పల లక్ష్మణ గారు? ఉప్పల లక్ష్మణ్ అండి. ఉప్పల లక్ష్మణ గారు మీరే అనలిస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో చివరగా చెప్పినట్టు శాంతి భద్రతల విషయములో రాష్ట్రం ప్రశాంతంగా ఉండటానికి మొట్టమొదటిగా ఎవరు కట్టుబడి ఉండాలంటే ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ సంఘటనలు కూడా జరగకుండా ఆపగలగాలి. దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సహకారం ఇవ్వాలి. అప్పుడు రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది.
అభివృద్ధి పదంలోకి మనం వెళ్తాం. ఇంకా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ గతంలో ఇలా జరిగాయి, గతంలో ఇలా జరిగాయి అంటే ఎన్ని చెప్పినా కూడా స్పాంటేనియస్ గా వ్యక్తిగత కారణాల వలన జరిగేటువంటి ఈ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, గొడవలు కానీ అది ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వల్ల కాదు, అది జరుగుతూనే ఉంటాయి. అవన్నీ లెక్కేసుకొని శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయాయి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందువలన లక్ష్మణరావు గారు వీలైన ఒక నిమిషం మీరే మాట్లాడేవండి, సమయం లేదండి, మాట్లాడేవండి, ఆయన మాట్లాడి నేను ఒక నిమిషం సమయం ఒక లేదండి, నిమిషం. ఆయన ఆయన మాట్లాడండి. మాట్లాడారు, టైం అంతా మీరే తీసుకుంటున్నారు, సమయం లేదు, మాట్లాడేవండి. లక్ష్మణ్ గారు ఒక మాట. రేగడి లక్ష్మణ్ గారు మీరు ఉండండి, చెప్పండి. ఉప్పల లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. ఒక మాట సార్, ఒక మాట. వీలైన మేరకు రాజకీయ కక్షలకు సంబంధించినటువంటి దాడులు గాని, హత్యలు గాని జరగకుండా ఆపగలగాలి. అది ఎవరికి వాళ్ళు ఆ పార్టీ నాయకులకి నచ్చచెప్పుకోవాలి. ఉంటుంది, ఆవేశాలు ఉంటాయి. గతంలో నాకు ఈ ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు నాకు అధికారం నా చేతికి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను కక్ష తీర్చుకుంటా అనేది ఉంటది. దాన్ని తీర్చుకోకూడదు, అయిపోతుంది. లక్ష్మణ్ గారు ఉప్పల లక్ష్మణ్ గారు సమయం అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇంకోసారి దీని మీద డిస్కస్ చేద్దామండి. ఉప్పల లక్ష్మణ్ గారు సమయం అయిపోయింది. సభలో డిబేట్ లో పాల్గొన్నందుకు ఉప్పల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఆశాబిందు గారికి, అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనప్పటికీ ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులైంది. ఈ 50 రోజుల్లోనే అనేక అరాచకాలు జరిగినాయి అంటూ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన జగన్ కొన్ని ఫోటోలు అవి విడుదల చేశారు. ఇటు పక్క అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రాలు గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు అంటూ విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరు శ్వేతపత్రాలు విడుదల చేసినా, ఎవరు ధర్నా చేసినా రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా ఉండాలని కోరుకోవాలి. ఎవరైనా నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుందాం. ఇది ఈనాటి డిబేట్. రేపటి డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.